అతనిదే బాధ్యత. దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరమే కాదు, అతనిదే బాధ్యత. ఇప్పుడు తను ఒక ఫార్ములా తీసుకున్నాడు. ఇంతకుముందు పనిచేసిన పీకే టీం ఇప్పుడు ఎందుకు పనిచేయలే? అధికారంలో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు చేసిన తప్పు ఏంటంటే పీకే టీంని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం, అతిగా ప్రచారం చేయడం. అంతేనా? అతిగా నమ్ముకున్నారు, నమ్మేశారు. నమ్మడం ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని హీరోలుగా చూపించకూడదు, వాళ్ళకి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఇప్పుడు రాబిన్ శర్మని పరిచయం చేశారా చంద్రబాబు గారు? లేదా ఈయన వల్లే మనం గెలిచామని చెప్పాడా? కిందసారి గెలిచింది జగన్మోహన్ రెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడు? పీకేకి ఇచ్చాడు. దానివల్ల పీకే టీం అంటే ప్రతి నాయకుడికి ఒక భయం వేసి వాళ్లే మనల్ని డిసైడ్ చేస్తారని. ఆ భయాన్ని ఈయన కల్పించలేదే. ఇప్పుడు బీజేపీతో పొత్తు రాబిన్ శర్మ టీం ఏమైనా చెట్టిందా? పవన్ కళ్యాణ్ తో పొత్తు రాబిన్ శర్మ టీం ఏమైనా చేసిందా? లేదు కదా. డెసిషన్ మేకింగ్ అన్నటువంటి తను తీసుకున్నాడు. అట్లాగే సీట్ల కేటాయింపులో కూడా తనే డెసిషన్ తీసుకున్నాడు. దాంట్లో కావాల్సిన ఫీడ్బ్యాక్ మాత్రమే తీసుకున్నాడు. అక్కడ కూడా ఫీడ్బ్యాకే తీసుకుంది. డెసిషన్ మేకర్ జగనే బేసిక్ గా. తను ఊహించింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఎంతకంటే ఎక్కువ ఇస్తానంత నమ్మరు అనుకున్నాడు ఆయన. తనని విశ్వసిస్తారా, అవతల వాళ్ళకి విశ్వాసం లేదు అనుకున్నాడు. కానీ జనం ద్వేషంతో చూసినప్పుడు, అంటే సంక్షేమ పథకాలు ఒక్క పాయింట్ అన్న ఇక్కడ థ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక అభద్రతకు గురయ్యే విధంగా మాట్లాడారు అవతల వాళ్ళు. అంటే వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడడం కాదు, వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు అవతల. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీగా ఉంటుంది. అంతే కదా. రెండో పాయింట్ ఏమైపోయిందంటే, ఒక ఏదైతే కీలకమైనటువంటి అంశం ఆలయాలకు సంబంధించిన విషయంలో అతి పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయకుండా దాన్ని కవర్ చేసుకుని రావడం. అది